మిత్రులారా, జై మాదిగ ఉద్యమాభివందనాలు. ఇవాళ ఇక్కడ మన మాదిగ రాజ్యాధికార పార్టీ ఆవిర్భావ కార్యక్రమానికి నన్ను పిలిచినందుకు ముక్కా ప్రభాకర్కు ధన్యవాదాలు తెలియజేస్తున్నా. నా పేరు బత్తుల సిద్ధేశ్వర పటేల్, హిందూ బీసీ మహాసభ జాతీయ అధ్యక్షుడిని. తర్వాత ఇక్కడ విషయం ఏంటంటే, ఈ దేశంలో కులం ఉన్నది. కుల సమాజంలో కులాల వారిగానే పార్టీలు ఏర్పడాల్సిన సందర్భం, చారిత్రక సందర్భం మన ముందుకు వచ్చింది. ఒక కులం వ్యక్తి మరో కులానికి నాయకత్వం వహించలేని పరిస్థితి సమాజంలో మనువాదం రచించి పెట్టింది. అయితే గీతే అగ్రకులపోడు నాయకత్వం వహిస్తే అణగారిన కులాలన్నీ అతన్ని అంగీకరించే పరిస్థితి, కానీ అణగారిన కులాల నాయకులు, ఒక మందకృష్ణన్న మహాజన్ సోషలిస్ట్ పార్టీ పెట్టిండు, దాన్ని ప్రజలు అంగీకరించలేదు. ఇంకొక నాయకుడు పెట్టిండు, తర్వాత ధర్మ సమాజ్ పార్టీ, తర్వాత మన పార్టీ. ఎన్ని పార్టీలు బహుజనులు పెట్టినా కానీ ఈ బహుజనులు తిరిగి మళ్ళీ రెడ్డోని పార్టీకి, వెలుమూరి పార్టీకి ఓట్లేయడం అనేది జరుగుతున్నది. ఎందుకు అనంటే, ముందు ఒక ఆత్మగౌరవం లోపించడం ఒకటైతే, మన మీద మనకు ఆత్మవిశ్వాసం లేకపోవడం కూడా సమస్య. మనం ఎన్నటికీ గెలవలేము అనే భావన ఇక్కడ ఆవరించి ఉన్న పరిస్థితి ఉన్నది. గత 30 సంవత్సరాల క్రితం మారోజు వీరన్న సూచనతోటి, ఆయన సిద్ధాంత రచనతోటి మాదిగ దండోరా, గొల్లకుర్మ డోల్ దెబ్బ, చాకిరేవు దెబ్బ, ఆదివాసి తుడుం దెబ్బ, ఎరకల హక్కుల పోరాట సమితి, అనేక కుల ఉద్యమాలు రావడం జరిగింది. ఆ కుల ఉద్యమాలు తర్వాత క్రమంలో బహుశా మారోజు వీరన్న ఉంటే మరింత అడ్వాన్స్ అయ్యి ఒక ఆత్మగౌరవ రాజకీయ ఉద్యమాలుగా ఆ కుల ఉద్యమాలు నిర్మాణం అయ్యేది. కుల సంఘాలు ఇవాళ బహుశా ఆయన ఉంటే కుల పార్టీలుగా ఎప్పటి నుంచో అయ్యేది. కానీ మారోజు వీరన్నను మనం కోల్పోవడం, తర్వాత అనేక రకాల నష్టాలతోటి తర్వాత ఇంకో అంశం ఏంటంటే, తెలంగాణ ఉద్యమమే ఏకైక అంశం కావడం వల్ల ఈ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల కుల సంఘాలంతా కూడా కొంత స్తబ్దతకు గురైన పరిస్థితి ఉన్నది. ఇవాళ బీసీ ఉద్యమం రాష్ట్ర వ్యాప్తంగా చాలా బలంగా వచ్చింది. అదే సమయంలో ఒక మాదిగ ఉద్యమం కూడా బలంగానే జరిగింది. నిన్న మొన్న ఎన్నికలు జరిగినాయి. ఆ మేరకు ఒక తీవ్రమైన యుద్ధంలో కొంతమేరకైనా మనం విజయం సాధించినాం. కానీ ఇంకా అంటే గ్రామ స్థాయిలోనే కాకుండా మండల, తర్వాత జిల్లా, రాష్ట్ర స్థాయి అసెంబ్లీ, మొత్తం పార్లమెంటులో కూడా బీసీలు జనాభా దామాషా వెళ్ళగలిగినప్పుడే, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మహనీయుని వల్ల ఎస్సీ ఎస్టీలకు పార్లమెంటులో జనాభా దామాషా ఉంది. కానీ బీసీలు లేకపోవడం వల్ల ఎస్సీ ఎస్టీలు ఉన్నా వీళ్ళు మైనారిటీ అనే దాంతో గొంతును నొక్కేసి దేశ సంపదను మొత్తం ఆదాని అంబానీలకే దోచిపెడుతున్న పరిస్థితి ఉన్నది. రాజకీయ ప్రాతినిధ్యం ఉన్నా కానీ ఎస్సీ ఎస్టీలకు ఆర్థిక భాగస్వామ్యం లేకుండా పోతుంది. ఇంకోవైపు బీసీలకు ఆర్థిక భాగస్వామ్యం లేదు, రాజకీయ ప్రాతినిధ్యం లేకుండా పోయింది. కాబట్టి జనాభా దామాషా వాటా అనేది ఒక విప్లవాత్మకమైన సమసమాజాన్ని స్థాపించగలిగిన సూత్రం. ఎవరి జనాభా ఎంతో వారి వాటా అంతా. ఇది మేము ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల కోసమే కాదు, అగ్రకులాలు కూడా వాళ్ళ జనాభా దామాషా మాత్రమే తీసుకోవాలి, ఎక్కువ తీసుకోకూడదు. జనాభా దామాషా కట్టుబడి ఉంటే వాళ్ళకు కూడా మంచిదనేది తెలియజేస్తూ, ఇవాళ మాదిగ రాజ్యాధికార పార్టీతో పాటు ఇంకా మన ముదిరాజు సోదరులు ముదిరాజు రాజ్యాధికార పార్టీ, యాదవ సోదరులు యాదవ రాజ్యాధికార పార్టీ, తర్వాత మన పద్మశాలి సోదరులు పద్మశాలి రాజ్యాధికార పార్టీ, గౌడ సోదరులు గౌడ రాజ్యాధికార పార్టీ, ఇవాళ మున్నూరు కాపు సోదరులు కూడా రాజ్యాధికార పార్టీ పేరుతోటి ఈ 5 జనసంఖ్య అధికంగా, బీసీలలో జనసంఖ్య అధికంగా కలిగిన కులాలు కూడా రాజకీయ పార్టీలు పెట్టుకోవడానికి సిద్ధమవుతున్నారు. ఇలా మాదిగ రాజ్యాధికార పార్టీ మాదిగ కులం ఏదైతే ఉందో ఏ కులం కంటే కూడా ఎక్కువ జనాభా, 10% ఉన్న జనాభా ఉన్నది. బీహార్లో 3% ఎలుకలు పట్టే కులం ముస్సాహార్ అని, ఆ ముస్సాహార్ కులానికి సంబంధించిన వాళ్ళు ఇవాళ కేంద్రంలో మంత్రులు ఉన్న పరిస్థితి ఉన్నది. ఎలుకలు పట్టే కులం అంటే అత్యంత దళిత, అంటే చివరి కులం. అటువంటి కులం కూడా వాళ్ళు అక్కడ పరిపాలనలో భాగస్వాములు అయిన పరిస్థితి ఉన్నది.
అందుకని తెలంగాణలో కూడా ఇవాళ ఈ అన్ని కులాలు పార్టీలు పెట్టుకొని కుల జనాభా దామాషా సీట్ల పంపిణీ చేసుకొని అధికారంలోకి రావడానికి ఒక అలయన్స్ కూడా ఏర్పడుతున్న పరిస్థితి ఉంది. మీకు తెలుసు ఇండియా కూటమి, ఇంకోవైపు ఎన్డీఏ కూటమి, అందులో ఉండేటి అన్నీ కూడా దాదాపు అగ్రకుల పార్టీలు అవి ఉంటాయి, 1-2 బీసీ పార్టీలు ఉంటే ఉండవచ్చు. ఆ అగ్రకుల పార్టీలు కూడా ఏ ఒక్క పార్టీ దేశాన్ని పరిపాలించలేని పరిస్థితిలో వాళ్ళు కూటమి ఏర్పాటు చేసుకున్నారు. అట్లాంటి కూటమి భావనే ఇవాళ ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీల్లో ఉన్న మాదిగ, మాల, పద్మశాలి, గౌడ, ముదిరాజు, మున్నూరు కాపు ఈ అన్ని కులాలు కూడా పార్టీలు ఏర్పాటు చేసుకొని అలయన్స్గా ఉండి వాటా సీట్ల పంపిణీ చేసుకొని ఈ 2.5 సంవత్సరాలలో పెద్ద ఎత్తున ఉద్యమించి రాబోయే ఎన్నికల్లో బహుజన రాజ్యాన్ని స్థాపించడానికి మాదుగుల్లగల్దాం, జంబూ రాజ్యం స్థాపిద్దామనే నినాదంతో ఈ పార్టీలు, అణగారిన కులాల పార్టీలన్నీ కూడా ముందుకు పోతాయని తెలియజేసుకుంటూ ఉద్యమాభివందనలతో జై బీసీ, జై మాదిగ, జై జాంబవ.